హాయ్ ఫ్రెండ్స్, ఎట్లా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను మటన్ కర్రీ చేయబోతున్నాను. మటన్కి కావాల్సిన పదార్థాలు: ఆనియన్స్, పుదీనా, పచ్చిమిరపకాయలు, టమాటాలు, ధనియాలు, కొంచెం ఎండు కొబ్బరి, కొంచెం జీడిపప్పు, కొంచెం సాజీర, కొంచెం జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాయ, ఇలాచి, కొంచెం మిరియాలు, కొంచెం ఇప్పుడే కొబ్బరి వేసాను. కొబ్బరి వేసి వేయించుకోవాలి. కొబ్బరి వేయిన తర్వాత ధనియాలు అవన్నీ వేసుకోవాలి. ధనియాలు కూడా వేసేసుకోవాలి. వేసి వేయించుకోవాలి. వేసి వేయించుకోవాలి అన్నీ మొత్తం. జీడిపప్పు కూడా వేసేసుకోవాలి. వేసి కొంచెం వేయించుకోవాలి. లైట్గా వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇక 3 గిన్నెలు నూనె వేస్తాను. దీంట్లోనే కుక్కర్లో చేస్తాను నేను. పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను. పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఆనియన్స్, పుదీనా కూడా, కొంచెం పసుపు కూడా వేసిస్తాను. ఇట్లా బాగా మగ్గనివ్వాలి. మగ్గినాక దీంట్లో మటన్ వేసుకోవాలి. మటన్ వేసేస్తున్నాను. ఇట్లా వేసుకుని కలపాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ కొంచెం మగ్గినాక వేస్తాను నేను. అందరూ ముందే వేస్తారు, నేను కాకపోతే మగ్గినాక వేస్తాను. బాగా వాటర్ అంతా పోయినాక కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా మగ్గినాక ఇట్లా వేసేసుకోవాలి. కొంచెం మగ్గినాక వేసి ఇట్లా తిప్పాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి ఏంటంటే ఉరుకున్న మసాలా దినుసులన్నీ, గరం మసాలా అవన్నీ దేంట్లోనే టమాటా కూడా వేసేసుకోవాలి. వేసేసి కలపాలి. అంతా కలిసిదట్టు కలుపుకోవాలి మొత్తం. కారం కూడా వేసేసుకోవాలి. కారం 6 స్పూన్లు వేసాను. సాల్ట్ 4 స్పూన్లు వేసాను. వేసి ఇట్లా బాగా కలపాలి. ఇంకా కొంచెం మగ్గనిచ్చి నీళ్ళు పోసుకోవాలి. ఇట్లా బాగా మగ్గినాక అప్పుడు వాటర్ పోసుకోవాలి. ఆయిల్ బయటకు వస్తూ ఉండాలి. వస్తే అప్పుడు వాటర్ పోసుకోవాలి సరిపడగా. ఇట్లా వాటర్ పోసుకుని 3 ఇజ్జులు వచ్చేదాకా 3-4 వస్తే చాలు. కుక్కర్ పెట్టుకునివ్వాలి. ఇట్లా మూత పెట్టుకుని ఇట్లా అయిపోయి వచ్చింది. 4 ఇజ్జులు పెట్టుకునిచ్చినాక కొంచెం దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి. కొంచెం గరం మసాలా వేసుకొని తిప్పుకొని అయిపోయింది ఫ్రెండ్స్. అయిపోయింది. నా ఎట్లా ఉన్నాయో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఆ వంటలు ఎట్లా ఉన్నాయో చెప్పండి. ఇగో మటన్ కర్రీ.